తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో తొర్రూరు కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది. ఎర్రబెల్లి దయాకర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులైతే ధర్నాకు పాల్పడ్డారు.
తొర్రూరులో హైటెన్షన్ తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. మహిబాద్ ఎస్పీ అదనపు బలగాలతో ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపైకి పంపించారు. ఎస్పీ మహబూబాబాద్ ఎస్పీ ఇక్కడికి రాకముందు పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. సార్ ఇక్కడికి వచ్చారు, ఏంటి పరిస్థితి అంతా అదుపులోకి వచ్చినట్టేనా? కంట్రోల్ అండి, క్రౌడ్ ఉన్నారు, ఆల్రెడీ డిస్పర్స్ చేశాము. 144 చాలా మంది అంత ఒక్కసారి లోని వచ్చుకొచ్చారు. దానికి కారణం ఏంటి సార్ అసలు? టైట్ ఎలక్షన్ సార్, ఆఫ్టర్ ఎలక్షన్ ఏమైనా గొడవలే ఛాన్స్ ఉంటాయి సార్? మొత్తంగా చూస్తున్నాం, ఎస్పీ చెప్తున్నారు. ఎస్పీ ఇక్కడికి వచ్చిన తర్వాతే పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా అటువైపు పంపించారు. అది వరంగల్ విజయవాడ హైవే వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ అటు పంపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇప్పటి వరకు మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఎర్రవెల్లి ఉషా దయాకర్ రావు కూడా ఉన్నారు. దీంతో కార్యకర్తలు కూడా మరింత రెచ్చిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు అటువైపు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పిసిసి ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి వారితో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు రెచ్చిపోయారు, పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఎర్రవెల్లి దయాకర్ రావు పిఏ ఉన్నారు. ఆయన ఎలక్షన్ హాల్ నుంచి బయటకు వస్తుంటే ఒక్కసారిపై అందరిపైన దాడి చేశారు. దయాకర్ రావు పిఏ లోపలికి ఎలా వెళ్తారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ ఏరియానంతా. ఈ మున్సిపాలిటీ కార్యాలయ చుట్టుపక్కల పరిస్థితినంతా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిసరాలంటే అదుపులో తీసుకొని ప్రస్తుతం ఎవరు రాకుండా చూస్తున్నారు. కార్యకర్తలు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీని అంతటికి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. ఒకటి, ఈ తొర్రూరు మున్సిపాలిటీ అనేది చాలా టఫ్ ఎలక్షన్ జరిగింది. ఇక్కడ 9 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 కౌన్సిలర్లను కాంగ్రెస్ గెలుచుకుంది. గెలుచుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటర్లుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా వరంగల్ ఎంపీ కడియకాయలు ఎక్స్ అఫీషియో ఓట్లు పెట్టుకున్నారు. దీంతో 9 అయ్యాయి. 9 బీఆర్ఎస్ కి 9 కాంగ్రెస్ అయ్యాయి. దీంతో ఇరు వర్గాలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. క్యాంపులు నిర్వహించారు. క్యాంపులు నిర్వహించి నేరుగా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను తీసుకొని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఆయన కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలు దీనిపైన ఆబ్జెక్షన్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్ 7 తీసుకొని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె కూడా లోనికి వచ్చారు. ప్రస్తుతం లోపల ఆమె కాంగ్రెస్ కౌన్సిలర్తో ఉన్నారు. ఆమెకు ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది కాబట్టి ఆమె లోపల ఉన్నారు. ఆ తర్వాత ఝాన్సీ రెడ్డి పిసిసి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె బయట ఉంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తపరిచిన తలెత్తాయి. ప్రస్తుతం లోపల ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మంది, అదేవిధంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు 7, 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ అటు 9, ఇటు 9 మంది అయితే ప్రస్తుతం లోపల ఉన్నారు. కౌన్సిలర్లు అందరితోటి కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది. ప్రస్తుతం అందరూ హాల్లోనే ఉన్నారు. 12:30 గంటలకి ఎన్నిక ప్రారంభం అవుతుంది. ఎన్నిక ప్రారంభం కాగానే కాంగ్రెస్ నుంచి ఒకరిని చైర్మన్ గా, మరొకరిని వైస్ చైర్మన్ గా ఒకరు సూచిస్తారు, మరొకరు బలపరచాలి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్ గా సూచిస్తారు. వారిని కూడా ఒకరు బలపరచాలి, మరొకరు సూచించాలి. సూచించిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ లో చేతులెత్తే విధానం ద్వారా ఎలక్షన్ ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి పేరు, చైర్మన్ పేరు చదవగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 కౌన్సిలర్లు, అదేవిధంగా ఎక్స్ ఆఫీసర్ ఓట్లుగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు చేతులెత్తుతారు. దీంతో 9 అవుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి, వైస్ చైర్మన్ అభ్యర్థి పేరు చదవగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మంది చేతులెత్తుతారు. అప్పుడు టై అవుతుంది. అటు 9, ఇటు 9 అవుతుంది. కాబట్టి అప్పుడు దీన్ని లాటరీ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. లాటరీ పద్ధతికి సంబంధించి అక్కడ వరకు పోకుండా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తో చాలా ధీమాగా చెప్తుంది, చైర్మన్ మాకే వస్తుంది అంటుంది. బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అంటుంది. కానీ
ఏం జరుగుతుందని చూడాలి. బీఆర్ఎస్ కూడా అంతే ధీమాతో ఉంది. కాంగ్రెస్ నుంచి మాక్ క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీఆర్ఎస్, రెండు వర్గాలు కూడా చాలా ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి. ఇటువైపు నుంచి ఉన్న కౌన్సిలర్లు మాకు మద్దతుగా ఉంటారంటే, అటువైపు ఉన్న కౌన్సిలర్లు మాకు మద్దతుగా ఉంటారనేది ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే 9-9 చాలా క్లారిటీగా 9-9 ఉన్నాయి. 9-9 ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఎలక్షన్ కనుక లాటరీ వరకు వెళ్ళినట్లయితే చైర్మన్ పేరు, వైస్ చైర్మన్ పేరు రాసి 25 సీట్లు రాస్తారు. అదేవిధంగా సేమ్ బీఆర్ఎస్ సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ పేరు రాసి 25 సీట్లు రాస్తారు. 25 సీట్లు రాసి ఒక డబ్బాలో వేస్తారు. డబ్బాలో వేసి వాటిని గట్టిగా ఊపిన తర్వాత కింద పోసి అప్పుడు వాటిని చిక్కులు తీస్తారు. తీస్తే చైర్మన్ గా ఎవరి పేరు వస్తే అతను చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎవరి పేరు వస్తే వారు వైస్ చైర్మన్ అవుతారు. ఇలా లాటరీ పద్ధతిలోనైతే ఎన్నిక జరుగుతుంది. కానీ లాటరీ పద్ధతి వరకు వెళ్తుందా వెళ్ళదా అనేది చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెప్తుంది. బీఆర్ఎస్ లో 2 కౌన్సిలర్లు మాకు టచ్ లో ఉన్నారు కాబట్టి 2 కౌన్సిలర్లు మాకు ఓటేస్తారనేది కాంగ్రెస్ చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు మాకు టచ్ లో ఉన్నారు, మేమే గెలుస్తామని వారు చెప్తున్నారు. ఇదే సందర్భంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కాజేకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఆమె సంవత్సరం క్రితం వరంగల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకుంది కాబట్టి ఈ ఆమె ఓటు చెల్లదు అంటూ బీఆర్ఎస్ ఆబ్జెక్షన్ చేస్తుంది. అందులో భాగంగానే రిటర్నింగ్ అధికారిగా ఉన్న మహిబాద్ ఆర్డీఓకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును రిటర్నింగ్ ఆఫీసర్ స్వీకరించారా? స్వీకరిస్తే నిర్ణయం ఇప్పుడే ఉంటుందా లేకుంటే ఎలక్షన్ తర్వాత ఉంటుందా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ తర్వాత నిర్ణయం అయితే మాత్రం అది ఇప్పట్లో తేలే అవకాశం ఉండదు. కోర్టుకు వెళ్తే కోర్టులో నడిచి 5 సంవత్సరాల వరకు అది తేలే అవకాశం అయితే కనిపించదు. కాబట్టి ఎన్నిక చాలా ఉద్రిక్తభరితంగా జరుగుతుంది. లోపల కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు, రిటర్నింగ్ అధికారి ఉన్నారు, మిగతా అధికారులు ఉన్నారు. అటువైపు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు, ఇటువైపు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. మహబూబాబాద్ ఎస్పీ వచ్చారు, పరిస్థితిని దాదాపుగానైతే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ వన్స్ ఎన్నిక పూర్తయిన తర్వాత గెలిచిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ క్రాస్ ఓటింగ్ చేస్తే క్రాస్ ఓటింగ్ చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి. ఇప్పటికే చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే ఆ క్రాస్ ఓటింగ్ చేసిన వారి పరిస్థితి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మహబూబాబాద్ ఎస్పీ తన బలగాలతో ఇక్కడికి వచ్చారు. మహబూబాబాద్లో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితి ఉంది. అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ చేరుకోలేదు. దీంతో కూడా అక్కడ స్వతంత్రులు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలిచారు. కాబట్టి అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. కానీ ఈ స్థాయిలో లేదు కాబట్టి పోలీసు బలగాలు ఎక్కువగా ఇక్కడికి వచ్చాయి. అదేవిధంగా జనగామకు సంబంధించి ఒక కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారు కాబట్టి ఎన్నికను ఆపివేయాలంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఒక కౌన్సిలర్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కిడ్నాప్ చేశాడనేది ఆయన ఆరోపణ. ఆ స్వతంత్ర కౌన్సిలర్ ఎన్నికకు రాలేదు. దీంతో అక్కడ 16 బీఆర్ఎస్కి అయితే 15 కాంగ్రెస్కి అవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ స్వతంత్ర కౌన్సిలర్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిడ్నాప్ చేశాడు కాబట్టి ఎన్నిక నిలిపివేయాలంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామలో డిమాండ్ చేస్తున్నారు. కేసముద్రంలో 16 వార్డులు ఉంటే 8 కౌన్సిలర్ కాంగ్రెస్, అదేవిధంగా 8 కౌన్సిలర్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కేసముద్రంలో నమోదు చేసుకున్నారు. ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీ అది గెలుస్తుంది. వర్ధనపేటకు సంబంధించి ఎమ్మెల్యే నాగరాజు ఎక్స్ అఫిషియో ఓటు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ ఓటుతో కాంగ్రెస్ పార్టీ వర్ధనపేటను కూడా గెలుచుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే తొర్రూరు పైనే బీఆర్ఎస్కి ఆశలు ఉన్నాయి. అందుకే ఇక్కడ భారీగా కార్యకర్తలు మోహరించారు, పటిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రవేల్ దయాకర్ రావు 2 రోజులుగా క్యాంపును నిర్వహించారు. నేరుగా క్యాంపు నుంచి తన 9 మంది కౌన్సిలర్ని తీసుకొని ప్రస్తుతం ఇదే కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయన మొదటగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆబ్జెక్షన్ చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన వివాదం లాఠీ చార్జ్, ప్రతి దాడుల వరకు వెళ్ళింది. ఎస్పీ అయితే ప్రస్తుతం చూస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. కొంతవరకు పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అప్పటి వరకు అయితే కార్యకర్తలు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ వద్దకు వచ్చారు. మున్సిపాలిటీ వద్దకు వచ్చిన నేపథ్యంలోనే వివాదం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతతో పాటు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పీఠాలను దక్కించుకోవడం కోసం ఎవరి వ్యూహాలు వారివి. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతుండగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. మరోవైపు ఎర్రబెల్లిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతతో పాటు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పీఠాలను దక్కించుకోవడం కోసం ఎవరి వ్యూహాలు వారివి. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతుండగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. మరోవైపు ఎర్రబెల్లిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.